హాయ్ అండి. ఈరోజు వీడియో చూసే ఉంటారు తమ్నైల్ మీరు. నా ఏజ్ అయితే 55 ఇయర్స్ అండి. మీరు నమ్మరు చెబితే. దానికి నేను ఈ స్కిన్ ముడతలు పడకుండా ఎలాంటి టిప్స్ యూస్ చేశానో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఎగ్ ఒకటి తీసుకున్నానండి. ఎగ్గులో తెల్ల సొన తీసుకోవాలన్నమాట. తర్వాత ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవచ్చు. చక్కెర అండి. చక్కెరని మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా మీడియంగా, అంటే పేస్ట్ అయినట్టుగా కొద్దిగా గరుకుగానే తీసుకోవాలి. ఒక ప్యాక్ బ్రష్ తీసుకున్నాను. ఈ బ్రష్ ఎక్కడైనా మన సూపర్ బజార్లో అయినా దొరుకుతుందండి. తర్వాత టిష్యూ తీసుకున్నా. మీ దగ్గర టిష్యూ లేకపోతే కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు అనమాట. డైలీ పడుకునే ముందు, నైట్ పడుకునే ముందు ఇవి చేయాలి ప్రాసెస్. నేను వైట్ తీసుకున్నాను, ఎగ్ వైట్. మీకు ఎంత సరిపోయిద్దో చూసుకొని అంత ఎగ్ వైట్ తీసుకున్నాను. అందులో నేను కొద్దిగా హాఫ్గా చితగొట్టుకున్న చక్కెరని వేసి కొద్దిగా దాన్ని బాగా నురుగు వచ్చేదాకా మనం షేక్ చేయాలన్నమాట. షేక్ చేసినాక ఫేస్ మొత్తం ముందు స్నానం చేసేసిన తర్వాత నీట్గా ఉండాలి ఫేసు. దాని మీద మనం ఈ ప్యాక్ని అప్లై చేసుకుందాం. ఏది అప్లై చేసినా ఫేస్కి మనం పైకే అప్లై చేయాలి, కానీ కిందకి అప్లై చేయకూడదండి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు మొత్తం నెక్కు నుంచి నేను ఫేస్ వరకు కూడా అప్లై చేస్తాను. అదేంటంటే మనం పడుకునేటప్పుడు అప్లై చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నానో మొత్తం పైకే అప్లై చేస్తాను. ఆ ప్యాక్ మొత్తం కూడా నేను అప్లై చేస్తాను. కంటి కింద ఉన్న రింకిల్స్తో సహా మనం ఈ ప్యాక్ను అప్లై చేసుకోవాలి. లాస్ట్కి నెక్కు కూడా అప్లై చేస్తానండి నేను. ఇది 20 మినిట్స్ వరకు ఉంచాలి. 20 మినిట్స్ ఉంచిన తర్వాత ఈ ప్యాక్ వేసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అస్సలు మాట్లాడకూడదు. ఈ 20 మినిట్స్ మాట్లాడకుండా ప్యాక్ ఎప్పుడైతే మనకు ఆరిపోయి ఫేస్ అంతా బిగుతుగా వస్తుందో అప్పుడే మనం అదే నేను చెప్పాను కదా, టిష్యూ కానీ కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోవాలి. గట్టిగా నీట్గా తుడుచుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ చెప్తానమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరైతే మన ఫస్ట్సారి మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నమ్మరు. ఎందుకంటే నేను డైలీ ఇదే చేస్తానండి. డైలీ నిద్రపోయేటప్పుడు అన్నమైనా మానేస్తానేమో, కానీ ఇది అస్సలు మానేను. నెక్ కూడా వేసుకున్నాను చూడండి. ఈ మొత్తం 20 మినిట్స్ అయిపోయింది. నాది మొత్తం ఆరిపోయింది అనమాట. గట్టిగా అయిపోయింది నా స్కిన్. గట్టిగా అయిపోయినాక నేను వాటర్ తెచ్చుకొని ఈ టిష్యూ తడుపుకొని వాటర్తో నీట్గా ఈ తుడిచేటప్పుడు కూడా పైకే తుడవాలండి. కిందకి అస్సలు ఏది కూడా కిందకి తుడవకూడదు. నేను చూడండి ఎలా తుడుచున్నానో అలా నీట్గా ఇది మొత్తం తుడుచుకుందాము. తుడుచుకున్న తర్వాత స్కిన్ ఎంత సాఫ్ట్గా ఎంత గ్లోగా ఉంటుందో మీకు తెలీదు. ఒక్కసారి ఈ టిప్ యూజ్ చేయండి. ఎవరికైతే వ్రింకిల్స్ వస్తున్నాయి, ఎవరికైతే డ్రై స్కిన్ ఉంది, ఎవరికైనా ఏజ్ 35 ఇయర్స్కే వ్రింకిల్స్ వస్తున్నాయి అన్న వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ ఎమ్మటే స్టార్ట్ చేయొచ్చు. నేనైతే మ్యాక్సిమం 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేశానండి. ఎప్పటి నుంచో, 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ నుంచే నేను స్టార్ట్ చేశాను. ఇది ఎప్పటి నుంచో నాకు కొద్దిగా వ్రింకిల్స్ వస్తున్నాయి అన్నప్పుడే నేను స్టార్ట్ చేసేసానండి. చాలా వరకు నా స్కిన్ చాలా టైట్ అయింది, సాఫ్ట్గా కూడా అయింది. చూడండి చాలా గ్లో కూడా వస్తుంది అనమాట. మీకు ఒక్కసారి యూజ్ చేసి నాకు మీరు షేర్ చేయండి ఎలా యూజ్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇదంతా కూడా పడుకునేటప్పుడే చేయాలి మనం. కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఈ కోకోనట్ ఆయిల్ని మొత్తం ఫేస్కి మర్దన చేసుకోవాలి. ఫేస్ మొత్తం కూడా నేను ఇలా మర్దన చేసుకుంటాను అనమాట. డైలీ ఇదే ప్రాసెస్ చేస్తానండి. నేను పడుకునేటప్పుడు మీకు తెలుసు లేదో అసలు ఏ వర్క్ ఉన్నా లేకపోయినా దీనికి నేను మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ అయినా కేటాయిస్తాను. ఇలా చేస్తే మీకు ఒక 1 మంత్ కనుక మీరు ఇలా చేశారు అంటే మీకు పడే వ్రింకిల్స్ కూడా తగ్గిపోతాయి. ఫేస్ కూడా చాలా సాఫ్ట్ అయి గ్లో అవుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఏమంటే నాది స్కిన్ ముడతబడిపోతుంది, స్కిన్ గ్లో రావట్లేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. హోమ్ రెమెడీ చెప్పండి అని అడిగారు. అందుకని వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నాను. ఇది ఎవరైనా ఇట్లా బాధపడుతున్న వాళ్ళకైతే ఇది మీరు షేర్ చేయండి. చూడండి ఎలా మర్దన చేస్తున్నానో. ఈ ఆయిల్ ఇంకిపోయే వరకు కూడా ఈ మర్దన చేసాను. మరి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ